Hi everyone, welcome back to our channel Vipa Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈ రోజు చూపించే శారీస్ వచ్చేసి మంగళగిరి సిల్క్ as well as చినియా క్రేప్ చూపిస్తానండి. మంగళగిరి సిల్క్ వచ్చేసి మనకి బర్డ్ ప్యాటర్న్ చూపించాం కదండి. అందులో మనం నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే సోల్డ్ చేసాము. బట్ అవి మనకి ప్రైస్ డ్రాప్లో అయితే ఉన్నాయి. పొంగల్ సీజన్ కదా, సో మేము సేల్ అనేది పెట్టాం మంగళగిరి సిల్క్స్ మీద. సో దానివల్ల ప్రైస్ డ్రాప్ వల్ల 2450 వల్ల మనకి 1950 పడుతుంది. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక గ్రాబ్ చేసుకోండి, గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. చాలా మంచి కలెక్షన్ అండి, చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. మనం చక్కగా చిన్న చిన్న పార్టీస్కి అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి, సో ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ చినియా క్రేప్ వచ్చేసి కొన్ని రీస్టాక్ అయితే చేసాము, అవి కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. అవి మనకి రిపీటెడ్ కలెక్షన్ అండి. ఆ డిజైన్ అయితే చాలా మంది పిక్ చేశారు, సో అందుకనే మళ్ళీ రీస్టాక్ చేసాం. సో అవి కూడా మంచి ప్రైస్ రేంజ్లోనే ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్. ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్ అండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి, సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేటు, వచ్చేయండి మన ఛానల్. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మంగళగిరి సిల్క్ శారీస్ అండి. సిల్క్ శారీస్ ఇన్ ద సెన్స్ మనకి సిల్క్ బై కాటన్ మిక్స్ వస్తుంది. సో కాటన్ మిక్స్ అనగానే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్. అండ్ అంటే ఏంటంటే కొంచెం సెమీ టస్సర్, బాగల్పూర్ టస్సర్లా ఉంటుంది ఫ్యాబ్రిక్. మనకి మొత్తం శారీ మొత్తం కూడా జెరీ చెక్స్ అయితే వీవ్ అయ్యి ఆల్రెడీ మీకు ప్రీవియస్గా కూడా మేము చూపించాం, సేమ్ ప్యాటర్న్ చూపించాము. బట్ ఈ శారీసే మనకి ప్రైస్ డ్రాప్లో అయితే ఉన్నాయి పొంగల్ సేల్లోని. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నామండి, సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి వీవ్ అనేది కొంచెం కాపర్ జరీ వీవ్లో ఉంది. ఈ పర్టికులర్ శారీకి చెప్తున్నాను, నేను అన్ని శారీస్కి కాపర్ జరీ వీవ్ అని కాదు, ఏ శారీకి ఏ కలర్ వీవ్ అయితే వచ్చిందో అది నేనైతే మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి కొంచెం కాపర్ ఫినిషింగ్ వీవ్ అయితే వచ్చిందండి మొత్తం శారీ మొత్తం కూడా. ఇదంతా కూడా మనకి జెరీ చెక్స్ అయితే రన్ అయ్యి. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఇది మనకి మంగళగిరి ప్యాటర్న్లో అయితే వీవ్ చేశారు ఈ జెరీ బార్డర్ అనేది. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ మనకి ఇలా బర్డ్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా చూడండి మనకి మల్టీ కలర్లోని ఎంబ్రాయిడరీ చేశారు. మొత్తం శారీ మొత్తం టిల్ ద ఎండ్ వరకు కూడా ఈ బార్డర్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా ఈ శారీస్ అనేవి చాలా ట్రెండింగ్గా ఉన్నాయండి. దీనిలోనే మనం నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే సోల్డ్ చేసాము, బట్ కొన్ని పీసెస్ ఉండడం వల్ల మనం సేల్లో అయితే ఉంచాము. ఇవి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినాయి, సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. బోత్ సైడ్ బార్డర్ కూడా మనకు అలాగే రన్ అయింది. ఈ సైడ్ కూడా మనకి ప్లీట్స్ పెట్టుకుంటాం కదండి, అక్కడ వరకు అయితే మనకి బర్డ్ ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది. యూజువల్గా మీరు చూసే ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు అంటే వన్ సైడ్ బార్డరే రావచ్చండి, బట్ మేము ఇచ్చేది ఏంటంటే 2 సైడ్ బార్డర్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ చేసినట్టు ఇచ్చాం. చూడండి చాలా మల్టీ కలర్లో అయితే ఇచ్చారు. బర్డ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ. అండ్ వెరీ లైట్ వెయిట్ శారీ. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి మనకి ఇలా జెరీ పళ్ళుయేనండి. నేను చెప్పాను కదా టిల్ ద ఎండ్ వరకు కూడా మనకి ఎంబ్రాయిడరీ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ స్ట్రైప్ లైన్స్ మనకి బాడీ పోర్షన్లో వచ్చేసరికి శారీ బాడీ పోర్షన్లో వచ్చేసరికి చెక్స్ రన్ అయింది కదండి. ఇక్కడ మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్ట్రైప్ లైన్స్ కింద డిజైన్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. యాక్చువల్గా దీని బదులు మనం ఏదైనా కాంట్రాస్ట్ వైట్ ప్రిఫర్ చేయొచ్చు, అంటే కొంచెం చికెన్ కర్రీ బ్లౌజెస్ లాగా అలా ప్రిఫర్ చేయొచ్చండి. లేదంటే ఇంకేదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా బాగానే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి జ్యువెల్ టోన్ షేడ్స్ అండి, కల్నేత షేడ్స్. సో మనం మగ్గం బ్లౌజ్ యూజ్ చేసినా కూడా మంచి లుక్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ దీని మీద కూడా మనకి జెరీ వచ్చేసి కాపర్ జెరీ వీవ్ అయితే ఉందండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి జెరీ చెక్స్ అయితే రన్ అయినాయి. సేమ్ ప్యాటర్న్ అండి, ఇంతకు ముందు చూపించిన ప్యాటర్నే సేమ్. అండ్ బార్డర్ వచ్చేసరి మనకి మంగళగిరి బార్డర్ అయితే డిజైన్ చేశారు. ఇది ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, బోత్ సైడ్స్ కూడా మనకి అలాగే రన్ అయింది. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకి బార్డర్ని హైలైట్ చేస్తూ ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారండి. నేను ఇంతకు ముందు శారీకి బ్యాక్ సైడ్ చూపించలేదు కదండి, ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా ఒక్క పోక్ కూడా రాలేదు, చాలా నీట్గా ఫినిష్ చేశారు.
మీరు మేబీ మేము ప్రైస్ డ్రాప్ పెట్టాం కదా అని చెప్పి ఏమైనా క్వాలిటీ తగ్గొచ్చు అని అనుకోవద్దు, ఎందుకంటే సేమ్ క్వాలిటీయే. బట్ ఏంటంటే పొంగల్ సేల్ వల్ల మనం ప్రైస్ డ్రాప్ అయితే ఇచ్చాము. ఇదంతా కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారండి, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మొత్తం టిల్ ద ఎండ్ వరకు కూడా మనకి ఎంబ్రాయిడరీ అయితే కంటిన్యూ అవుతుంది, బోత్ సైడ్స్ కూడా అలాగే ఉందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ జెరీ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ యూజ్ చేశారు. అండ్ స్ట్రైప్డ్ లైన్స్, సేమ్ ఫ్యాబ్రిక్, సెమీ టస్సా ఫ్యాబ్రిక్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను చెప్తున్నాను కదండి, కొంచెం కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ తోటి ఫినిష్ చేశారు, డార్క్ షేడ్ ఆఫ్ పర్పుల్ అండి. అన్నీ కూడా మనం చూపించే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి డార్క్ షేడ్సే, ఏమీ లైట్ షేడ్స్ అయితే లేవండి. చక్కగా మనకి పార్టీ వేర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా జెరీ అయితే జెరీ చెక్స్ వచ్చినాయి. అండ్ ఈ జెరీ కలర్ వచ్చేసి కొంచెం కాపర్ అండ్ గోల్డ్ జెరీ మిక్స్ అండి, నాట్ ఎగ్జాక్ట్ కాపర్ ఫినిషింగ్ కాదు, కొంచెం లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ అనుకోండి, లైట్ గోల్డ్ జెరీ అయితే ఉంది మనకి. అండ్ బార్డర్ వచ్చేసరికి మళ్ళీ ఇది మనకి మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. ఇదంతా కూడా మనకి చిన్న చిన్న స్పారోస్ డిజైన్ అయితే చేశారండి. మొత్తం శారీ మొత్తం కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చూపించాము సేమ్ టైప్ ఆఫ్ శారీస్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీటికి. సో కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, మనకి ఇలా చిన్న జెరీ పళ్ళు అయితే వ్యూ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సేమ్ సెమీ టస్సా ఫ్యాబ్రికే, ఐ మీన్ ఏంటంటే మనకి శారీ ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే ఫ్యాబ్రిక్ అండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి స్మాల్ జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ది శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. ఆరెంజ్ ఇన్ ద సెన్స్ కొంచెం లైట్గా రెడ్ షేడ్ మిక్స్ అయిన ఆరెంజ్ అండి, ఎగ్జాక్ట్ ఫ్యాంటా ఆరెంజ్ అయితే కాదు. ఇది ఒక డిఫరెంట్ జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్ అండి. యాక్చువల్గా మనకి మంగళగిరి ప్యాటర్న్లో ఇది ఒక డిఫరెంట్ కలర్, ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా హిట్ కాంబినేషన్. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి జెరీ చెక్స్ అయితే రన్ అయినాయి. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఇది మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అండ్ కొన్ని కాపర్ జెరీ, యాక్చువల్గా మన బేస్ కలర్ని బేస్ అయ్యి మనకి జెరీ అనేది చేంజ్ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి మనకి లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ అయితే వ్యూ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా అంతా అలాగే వచ్చింది. అండ్ అన్నీ కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా స్పారో డిజైన్ ఇచ్చారండి. మొత్తం బార్డర్ అంతా కూడా 2 సైడ్స్ కూడా మనకి రన్ అయింది. యూజువల్గా మనం చూసేది 1 సైడ్ బార్డరే చూస్తామండి, బట్ మేము ఇచ్చేది 2 సైడ్స్ కూడా చేయించాము. ఈ ఎంబ్రాయిడరీ అయితే మనకి ఇక్కడ వచ్చిన ఎంబ్రాయిడరీ మనకి ప్లీట్స్ వరకు వస్తుంది, బట్ ఇదైతే మనకి టిల్ ద ఎండ్ వరకు కూడా మనకి బార్డర్ అయితే కంటిన్యూ అవుతుందండి. అండ్ శారీ లెంత్ కూడా కొంచెం 47 అలా ఉంటుంది. సో హైట్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. అండ్ హోమ్ వాష్ చేసుకోవచ్చు అండి, అండ్ మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీస్ అనేవి ఏమి మనకు అవుట్కమ్స్ ఏమి రావు. సో మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీలో మనకి పార్టీ వేర్ శారీ అయితే వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి ఇలా జెరీ పళ్ళు అయితే వ్యూ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ సెమీ టస్సా ఫ్యాబ్రికే, మొత్తం స్ట్రైప్డ్ లైన్స్ కింద ఇచ్చారండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి జెడ్ బ్లాక్ తోటి ఫినిష్ అయింది. బ్లాక్ కూడా చాలా ఎలివేటింగ్ లుక్ ఉందండి, ఎందుకంటే అన్నీ కూడా మనకి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్ కదండి. సో మంచి షైన్ అయితే ఉంది ఫ్యాబ్రిక్కి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా గోల్డ్ జెరీ అయితే వీవ్ అయ్యింది. అండ్ ఇది కంప్లీట్గా గోల్డ్ జెరీ వీవింగ్ అండి. ఫస్ట్ 2 శారీస్ వచ్చేసి మనకి కాపర్ జెరీ వీవ్ అయితే ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి సేమ్ జెరీ చెక్స్ అయితే రన్ అయినాయి. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే రన్ అయిందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న జెరీ పళ్ళు అయితే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ సెమీ టస్సా ఫ్యాబ్రిక్కి స్ట్రైప్డ్ లైన్స్ తోటి అయితే ఫినిష్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ మనం చూపించే శారీస్ వచ్చేసి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి.
ఇది వచ్చేసి మనకి వైట్లోనే రన్ అవుతుంది. ఈ ప్యాటర్న్ వచ్చేసి వైట్ ఆర్ బీజ్ కలర్ అండి. మనకి హాఫ్ వైట్ కానీ మనకి బాడీ పోర్షన్ వచ్చేసరికి వైట్ ఉంటుంది. బట్ ప్రింట్ ఈ సేమ్ అండ్ కలర్ కాంబినేషన్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ వైట్ అండి. యాక్చువల్గా హాఫ్ వైట్ కూడా కాదు, వైట్ మీద వచ్చేసి మనకి చిన్నగా చిన్ని క్రీపర్స్ డిజైన్ అండి. అండ్ ఇదైతే మన స్టోర్లో హిట్ కాంబినేషన్. ఇప్పటికి చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే మనం సోల్డ్ అవుట్ చేసాము. అండ్ ఎప్పుడు రీస్టాక్ చేసినా వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. చాలా మంచి కాంబినేషన్. ఇదొకటి, పీచ్ ఒకటి. యాక్చువల్గా పీచ్ మేము రీస్టాక్ చేద్దాం అనుకుంటున్నామండి, బట్ అది అవుట్ ఆఫ్ స్టాకే అయిపోతుంది. బట్ ఇది వచ్చేసి పింక్ యాజ్ వెల్ యాజ్ ఎల్లో అయితే చూపిస్తాను ఈరోజు మీకు. అండ్ గ్రీన్ అండ్ బేబీ పింక్, కొంచెం లైట్ షేడ్ ఆఫ్ పింక్ తోటి చాలా సాబర్గా ఉంటాయి యాక్చువల్గా ఈ శారీస్. అండ్ లైట్ వెయిట్ ఉంటాయి, వెరీ కంఫర్టబుల్ శారీస్. మనం మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చండి. చినియా క్రేప్ ఇన్ ద సెన్స్ మీరు మెషిన్ వాష్ చేసుకోకూడదని కొంతమందికి డౌట్ అయితే ఉంది. యూజువల్గా వాట్సాప్లో వచ్చినప్పుడు కూడా అడుగుతున్నారు వెదర్ ఇట్ ఈస్ మెషిన్ వాష్ ఆర్ హ్యాండ్ వాష్ అని. సో అందుకనే చెప్తున్నా, మనం మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. అసలు ఫ్యాబ్రిక్ పాడయ్యేది ఏం లేదు. అండ్ ట్రెండీగా ఉంటాయి. మొత్తం మేము చూపించే ప్రింట్స్ అన్నీ కూడా చాలా ట్రెండీగా ఉంటాయండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి వైట్ మీద చిన్న క్రీపర్స్ డిజైన్ తోటి పింక్ అండ్ గ్రీన్ తోటి అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ జెరీ బార్డర్ వచ్చేసి మనకి ఎండ్ వచ్చేసరికి మనకి బార్డర్ బేబీ పింక్, కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ బేబీ పింక్ అండి. 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. బోత్ సైడ్స్ కూడా అలాగే ఉంటుందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి ఇలా చిట్ పళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. సేమ్ చినియా క్రేప్ ఫ్యాబ్రికే బేబీ పింక్ టోన్ షేడ్లో ఇచ్చారు. అండ్ దీని మీద వచ్చేసరికి మనకి చిన్న సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారండి. ఇలా హై నెక్ స్టిచ్ చేయించుకోవచ్చు, లేకపోతే బోట్ నెక్ స్టిచ్ చేయించుకోవచ్చు, కొంచెం ట్రెండీగా వీ నెక్ అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే ఇచ్చారు. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి కొంచెం హాఫ్ వైట్ టోన్లో ఉంది. ఇంతకుముందు చూపించింది అయితే మనకి బేస్ కలర్ వచ్చి వైట్ కలర్ అండి. ఇది హాఫ్ వైట్లో ఉంది. అండ్ దీని మీద వచ్చి మనకి మ్యారీగోల్డ్ ఎల్లో తోటి ఫినిష్ చేశారు ఫ్లవర్స్. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్. మ్యారీగోల్డ్ ఎల్లో అండ్ గ్రీన్ తోటి అయితే మనకి చిన్న క్రీపర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ప్రింట్ అయితే కంటిన్యూ అవుతుందండి. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి బ్రైట్ షేడ్ ఆఫ్ మ్యారీగోల్డ్ ఎల్లో అండి. యాక్చువల్గా ఈ ఎల్లో కూడా చాలా బాగుంది. యాక్చువల్గా కొంచెం ముద్ద పసుపు అంటారు చూడండి, ఆ షేడ్ ఆఫ్ ఎల్లోతో అయితే మనకి ఫినిష్ చేశారు. అండ్ ఈ జెరీ బార్డర్ వచ్చేసి ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ కింద అయితే మనకు రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మీకు పళ్ళులో తెలుస్తుంది చూడండి, కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ ఎల్లో, మ్యారీగోల్డ్ ఎల్లో. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. సేమ్ చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.